హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. దానికి గాను టీజీఓ, టీఎన్జీఓ ఉద్యోగ సంఘాల నాయకులు ఏలూరు శ్రీనివాసరావు, మారం జగదీశ్వరరావు, రాజకీయ నాయకులు, మేధావులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క బ్రతుకులు మారాలంటే రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేపట్టాలి అని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కేంద్రంగా డిమాండ్ చేయడం జరిగింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన కంటిన్యూయేషన్ జీవోలను ఇస్తూ అసెంబ్లీ వేదికగా బడ్జెట్ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు జగదీష్, శ్రీధర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఒక సామెత మనం తెలంగాణలో పంట వండిన పాటే పంట ఎండిన పాటే మన తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లా ఉందంటే ఒడవడి ముచ్చట. కొద్దిగా దాకా మాట్లాడినా కూడా ఇది ఒడవడి ముచ్చట. కాబట్టి కొత్త సీసాలో పాత మందు అనే విధంగా కాకుండా వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రతి నెల ఉద్యోగుల జీవితాలకి సంబంధించిన జీతాలని అకౌంట్లో వేసే విధంగా ఎవ్రీ ఇయర్ కంటిన్యూషన్ ఇవ్వాలి. పే స్కేల్ విధానం ఇస్తే వచ్చిన నష్టం ఏందో మరి గత ప్రభుత్వంలో అందరము స్వేచ్ఛ లేకుండా బతికినాం. ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చే వాతావరణంలోకి వచ్చినాం. కాబట్టి 100% న్యాయం జరగాలని ఆశించడమే కాదు, ఇదొక ఉద్యమంలాగా మనం అందరం ముందుకు తీసుకోవాలి. తెలంగాణలో మరొక ఉద్యమం జరుగుతుంది అంటే ఇది అవుట్సోర్సింగ్ ఉద్యమం అనేది చెప్పుకోవాలి. ఇప్పటికీ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. మేమైతే చెప్తున్నాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చనిపోతే వచ్చిన జీతాల నుంచి వెళ్ళి తలా 500 1000 ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం. ప్రభుత్వాలకి ప్రమాద బీమా ఇవ్వాలని తెలియదా? కడుపులో పెట్టుకోవాలని చూసుకొని తెలియదా? మరి ఎందుకు ఇంత వివక్షకు గురవుతున్నాం? మరి మనలో మన ఐక్యత లేకనా, లేకపోతే ప్రభుత్వాల